హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని వస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పోస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మన సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత డబ్బాలు యూజ్ చేసుకుని కొంత ఇలా ప్యాకెట్స్లోనే మిగిలిపోతూ ఉంటుంది కదండి. మళ్ళీ ఈ ప్యాకెట్లోనే ఎలా ఉండిపోతే పురుగు పట్టేసి చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలాగ ప్యాకెట్ని అయితే ఈ విధంగా ముందుగా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఇలా స్టీల్ అట్లకన్ని హీట్ చేసేసుకుని దానిపైన ఇలా అనుకుంటే చక్కగా సీలు క్లోజ్ అయిపోతుంది. దానిలో ఉన్న ఐటమ్ పాడవకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం. ఇలా టైల్స్ మీద ఒక్కొక్కసారి అనుకోకుండా నెయిల్ పాలిష్ పడినప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. కొంచెం పర్ఫ్యూమ్ అయితే వేసేసుకొని ఇలా కొంచెం స్ప్రే చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3. ఇలా నిమ్మకాయలను అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి గట్టి పడిపోయినట్లుగా గట్టిగా ఉంటాయి కదండి. రసం తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మనం కట్ చేయాలన్నా కూడా చాలా గట్టిగా ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా చాకుకి నిమ్మకాయ పెట్టి ఇలా కొంచెం స్టవ్ మీద హీట్ చేసుకుని తర్వాత ఇలా కట్ చేసుకుని రసం తీసామనుకోండి చక్కగా రసం అయితే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారా ఎంత చక్కగా ఇలా కట్ చేయంగానే చక్కగా కటింగ్ అయిపోయింది. ఇలా రసం తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సేమియాలు మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పురుగు రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా సేమియాలు డబ్బాలో పోసుకున్న తర్వాత మిరియాలు ఒక 4-5 ఇలా సేమియాల పైన వేసేసి మొత్తం మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టుకుని అలా ఉంచుకున్నాం అనుకోండి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ను ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో క్యాండిల్ అయితే తీసుకోవాలండి. ఇలా క్యాండిల్ తీసుకుని కొంచెం తురుముకోవాలి. చాకుతో కానీ ఇలా ఫేలర్తో కానీ కొంచెం అయితే తురుముకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ వరకు ఇలా తురుముకొని నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, అవి 2 అయితే తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా క్యాండిల్ని అయితే ముందుగా మనం తురుముకున్నాం కదండి, ఇలాగా నాప్థలిన్ బాల్స్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకొని ఇలా క్యాండిల్ని తురుముకున్నాం కదండి, తురుముకున్న ఈ మిశ్రమంలో ఇలా ఈ పౌడర్ని కూడా వేసేసి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ శనగపిండి కానీ ఈ 3 పిండిల్లో ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా నేనైతే ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒక స్పూన్ అయితే వేసుకొని ఇలా మొత్తం కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఈ పౌడర్ని అంతా కూడా ఇలా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో కొందరు ఇళ్లలో ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలకలు మన ఇంట్లోకి వచ్చినాయంటే మొత్తం పాడు చేస్తూ ఉంటాయి కదండి, ఇల్లంతా కూడా పాడు చేస్తూ ఉంటాయి. మనం చాలా వరకు కూడా నష్టపోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ నేను గోధుమ పిండి క్యాండిల్ని అలానే నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఇలాగ మెత్తగా పౌడర్లా చేసుకుని ఇందులో వేసుకున్నాను. ఒక స్పూన్ పంచదార కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలాగా స్పూన్ పెట్టి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఇలా చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని ఎలకలు ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఒక్కొక్క బౌల్ని తీసుకొని ఇలా అక్కడ పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా ఉంటాయండి. ఇలాగ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగా ఈ బాల్స్ని అక్కడక్కడ పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి ఎలకలు రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
నచ్చినట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాఫీ పౌడర్ మనం యూజ్ చేసుకున్న తర్వాత కొంత ఇలా ప్యాకెట్లోనే ఉంచేస్తూ ఉంటాం కదండి, అదంతా కూడా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఇలాగా బ్రూ కాఫీ పౌడర్లో కొంచెం పంచదార అయితే వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, గాలి తగలకుండా ఉంటుంది. ఒకవేళ గాలి తగిలినా కూడా గడ్డ కట్టకుండా ఉంటుందండి. దీనిలో పంచదార అయితే వేసాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. టిప్ నెంబర్ 6, బ్లౌజులు అయితే మనం ఇలాగనే వాషింగ్ మెషిన్లో వేసేస్తూ ఉంటాం కదండి, అలా వేయకూడదండి. ఇలా ఉక్సులు ఉంటాయి కదండి, ఉక్సులు వాషింగ్ మెషిన్ డ్రమ్ముకి పట్టేసి చాలా వరకు మనకి పాడైపోతుంది కాబట్టి ఆ డ్రమ్ము అలానే మనకి బ్లౌజ్ కూడా పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా బ్లౌజు ఉక్సు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఏదైనా ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కానీ ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా వేసేసుకొని వాషింగ్ మెషిన్లో వేసామనుకోండి, మనకి బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది, వాషింగ్ మెషిన్ కూడా పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని ఈ విధంగా ఒక థ్రెడ్ని అయితే మధ్యలో నుంచి ఇలా పెట్టేసి బాటిల్ని అయితే ఈ విధంగా వాటర్ బాటిల్ని కట్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం గిన్నెలు కడిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలాగా థ్రెడ్ని అయితే ఈ విధంగా హోల్లో నుంచి బయటకు తీసి బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఒక్కొక్కసారి గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఇలా కిచెన్ సింక్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, హార్పిక్ వేస్తూ ఇలా క్లీన్ చేస్తూ ఉంటాము. చేతులకి హార్పిక్ తగలకూడదు కదండి. ఈ విధంగా చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి చేతులకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. చేతులు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్కి తగిలించేసుకున్నాం అనుకోండి, ఇలా వాటర్ కూడా చుక్కలు చుక్కలుగా కిందకి కారిపోతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. టిప్ నెంబర్ 9, కుక్కర్ వాచర్లు మనం రైస్ కానీ పప్పు కానీ వండుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత యూజ్ చేసుకుంటే ఇలా వాచర్లు పాడవకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 10, మిక్సీ పాడవకుండా ఎక్కువ రోజులు మనకి చక్కగా మన్నిక ఉండాలి అనుకుంటే ఇలా క్లీన్ చేసుకోండి. చక్కగా మనకి చాలా రోజుల వరకు మన్నిక ఉంటుంది. మిక్సీ కూడా చక్కగా శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి. మనం మిక్సీని అయితే చక్కగా క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ఇలా కొంచెం సాల్ట్ వేసి స్క్రబ్బర్ పైన ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు తెలియని క్రిములు ఇలాగ మిక్సీ పైన పడుతూ ఉంటాయి కదండి. చట్నీలు కానీ ఇలాగ మసాలాలు కానీ పడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకు తెలియని క్రిములు కూడా ఇలా చేరుతూ ఉంటాయి మిక్సీ పైన. ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఏ లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకుంటారో ఆ లిక్విడ్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే ఇలా స్క్రబ్బర్ పైన వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ అంతా కూడా తొలగిపోతుంది. మిక్సీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం పాలు ఇలా తోడు పెట్టుకున్నప్పుడు పెరుగు త్వరగా తోడుకోదు కదండి, ఈ శీతాకాలంలో చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఇలా పాలు గోరెచ్చలుగా ఉన్నప్పుడే తోడు వేసేసుకుని ఇలాగ కింద ఫ్లోర్ మీద అలానే డైరెక్ట్గా పెట్టకుండా ఒక ప్లేట్ని ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా త్వరగా తోడుకుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. దీనిలో కొంచెం పేస్ట్ అయితే ఇలా వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా మహిళలకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్లో ఒక్కొక్కసారి బల్లులు బొద్దింకలు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ముందుగా ఇందులో ఆనియన్స్ వేసాం కదండి, దీనిలో ఇలా కొంచెం పేస్ట్ అయితే వేసి ఇలా మొత్తం కలిసేలాగా కొన్ని వాటర్ పోసుకుంటే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసేసుకొని ఆ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఫ్లోర్ మీద అలానే కిచెన్ సింక్లో గ్యాస్ స్టవ్ దగ్గర కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా మూత తీసి ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్లో కానీ అలానే గ్యాస్ స్టవ్ దగ్గర మనకి ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ముఖ్యంగా మనం నైట్ గిన్నెలు కడిగేసిన గిన్నెలు ఒక్కొక్కసారి మనం
బద్దకించేసి ఇలా కిచెన్ సింక్లో వేసేస్తూ ఉంటాం కదండి. మనం ఎప్పుడు చక్కగా నీట్గా ఇలా నైట్ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, బల్లులు బొద్దింకలు ఎక్కువగా రాకుండా ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ మీద అలానే కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పిల్లల షూస్ అయితే రోజు కూడా ఇలా స్కూల్కి వేసుకెళ్తూ ఉంటారు కదండి. ఒక్కొక్కసారి మనం పాలిష్ చేయటం మర్చిపోయినప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. కొంచెం వ్యాజ్లిన్ అయితే ఏదైనా టిష్యూ పేపర్ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకొని దానికి కొంచెం వ్యాజ్లిన్ అయితే ఇలా అప్లై చేసేసి తర్వాత షూస్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు మనం పాలిష్ చేస్తే ఎలా ఉంటాయో సేమ్ అలానే చక్కగా మంచి షైనింగ్గా నీట్గా కనిపిస్తాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక్కొక్కసారి ఇలా గిన్నెలో అడుగునా మిగిలిపోతూ ఉంటుంది కదండి, అది వేస్ట్ అని పడబోస్తూ ఉంటాము. అలా పారబోయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగ ఆ పిండిలో కొన్ని వాటర్ అయితే ఇలా పోసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పూల మొక్కలకి ఇలా కొంచెంగా ఇలా ప్లాంట్స్ మొదటన ఇలా కొంచెం ఆ వాటర్ని పోసామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. చెట్లకు కూడా చాలా బలం అండి ఈ వాటరు. ఇలా మనం ఇంట్లో మనీ ప్లాంట్ కానీ పూల మొక్కలు కానీ ఇలా పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇలా ప్లాంట్స్ మొదలో ఇలా కొంచెం అయితే ఇలా ఈ వాటర్ని కొంచెంగా పోసామనుకోండి, మంచి కలర్ఫుల్గా పూలు అయితే పోస్తాయండి. అలానే మంచి క్రాప్ అయితే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 14, పెన్ని క్యాప్స్ అయితే ఇలాగా మనం పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్ని ఒక క్యాప్ని తీసుకొని ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా పెన్ని క్యాప్కి అంటించేసుకొని ఇలా కిచెన్ సింక్లో కానీ అలానే మనం బెడ్రూమ్స్లో కానీ దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, దోమలు ఎక్కువగా ఏ ప్లేస్లో ఎక్కువగా వస్తున్నాయి ఆ ప్లేస్లో ఇలాగా నైటు ఇలా పెన్ని క్యాప్లో అగరబత్తి స్టిక్ని ఇలా వెలిగించేసి పెట్టేసామనుకుని వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 15, ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని దోసపెన్నం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేస్తూ ఇలా స్పూన్తో తిప్పుతూ ఉన్నాం అనుకుని వీటి ఘాటుకి స్మెల్కి మనకి తలనొప్పి కానీ హెడేక్ కానీ తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక కవర్ తీసుకుని ఆ కవర్లో ఇలా ఎల్లుల్లిపాయలు మనం ఒలుచుకున్న తర్వాత పొట్టు అయితే ఉంటుంది కదండి, ఆ పొట్టును పడేయకుండా ఈ విధంగా ఒక కవర్లో వేసేసుకొని లవంగాలు ఒక 4-5 తీసుకొని అందులో వేసుకోవాలి. అలానే కర్పూరం బిళ్ళని ఒక 2 అయితే తీసుకొని ఇలా చిదుముకొని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. ఇలా సిజర్ కానీ చాకుని కానీ తీసుకొని అక్కడక్కడ కొంచెంగా హోల్స్ పెట్టేసుకొని మన కిచెన్లో ఎక్కడైనా ఒక మేక్కి ఇలా తగిలించేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. అప్పుడప్పుడు మనం ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, బల్లులు బొద్దింకలు ఇలా రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీటి ఘాటుకి స్మెల్కి ఇందులో కర్పూరం ఎల్లుల్లిపాయలు అలానే లవంగాలు వేసాం కదండి, వీటి ఘాటు బాగా వస్తుంది కాబట్టి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇలా బాయిల్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎగ్స్ పగిలిపోకుండా మంచిగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను. ఇలాగ మనం డస్ట్ అయితే ఇలాగ చెత్త చెట్లోకి ఎత్తుకుంటూ ఉంటాం కదండి ఇల్లు ఊడ్చేటప్పుడు, ఇలా చెత్త చెట్టకి కవర్ వేసి చక్కగా డస్ట్ ఎత్తుకున్నాం అనుకోండి, దీనివల్ల యూజ్ ఏంటంటే మనం చెత్త చెట్టుని ప్రతిసారి క్లీన్ చేసే పని లేకుండా ఇలా ఒక కవర్ వేసుకొని చక్కగా ఆ డస్ట్ అంతా కూడా ఇలా ఎత్తేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రతిసారి కూడా క్లీన్ చేసే పని ఉండదు. పచ్చిమిర్చి ఈ విధంగా స్టోర్ చేసుకోండి, చక్కగా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి. ఇలా పచ్చిమిర్చిని ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా డబ్బాలో అడుగుని వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడవకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. Thanks for watching.